సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారు అనుకున్నాను. సో గైస్ ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ అయితే మాత్రం మనకు మండే నుంచి స్టార్ట్ అయిందనమాట. సో చాలా మంది క్యాండిడేట్స్ ఉక్కు నగరం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అండ్ ఇంకా మనకి హైదరాబాద్లో కూడా పడ్డాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్ పడ్డాయి అనమాట. సో మీరే మాత్రం మీ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటే డెఫినెట్లీ యూ క్యాన్ కాంటాక్ట్ మీ అండి. ఇన్స్టాగ్రామ్లో సియాద్రి రాజు అనే ఐడి ఉంటుంది అనమాట. సో దాంట్లో మీ సెంటర్ రన్నింగ్ ఎలా జరిగింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది, ఫిజికల్ మనకి అయిపోయిన తర్వాత ఏంటి ప్రాసెస్, మెడికల్ జరిగినప్పుడు ఏంటి అని చెక్ చేస్తున్నారు, లేకపోతే మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకుంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ పింగ్ మీ అండి. మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసి మన ఛానల్లో అయితే మాత్రం నేను పెడతాను అనమాట. సో దట్ మీరు వచ్చే ఫ్రెండ్స్ అందరికీ మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం ఉపయోగపడుతుంది. వాళ్ళ టెన్షన్ కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు అనమాట. సో ఈ ఇనిషియేటివ్ అయితే మాత్రం తీసుకోండి. సో దట్ మీ ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ అవుతుంది. సో నిన్న నైటే నేను మెడికల్ వీడియో చేసేద్దాం అనుకున్నాను. నిన్న లేట్ అయ్యింది. నేను కూడా బిజీగా ఉండడం వల్ల అయితే మాత్రం నేను చేయలేకపోయాను అనమాట. బట్ ఇప్పుడైతే కంప్లీట్ రివ్యూ ఆఫ్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సిఆర్పిఎఫ్ విశాలాక్షి నగర్ ఏదైతే మనకి సెంటర్లోని మనకి జరిగింది కదా, సో ఆ క్యాండిడేట్ అయితే మాత్రం మనకి లైన్లో ఉన్నారనమాట. సో ఆ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఉక్కునగరం సెంటర్ కానీ డిఫరెంట్ సెంటర్స్ ఎక్కడైనా మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేయాలనుకుంటే తెలుసు కదా, యూ కెన్ డెఫినెట్లీ ట్రై టు కాంటాక్ట్ మీ. నేను డెఫినెట్లీ తీసుకొని రివ్యూ తీసుకొని మన ఛానల్లో పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో గైస్ బిఫోర్ దట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం నేను వీడియోస్ చేశాను. హైట్ ఎలా నుంచో వీడియోస్ చేశాను. చెస్ట్ ఎలా మెజర్ చేస్తున్నారు, ఎలా టిప్స్ అది వీడియోస్ చేశాను. మెడికల్లో ఏం తినేసి వెళ్ళాలి, కోకోనట్ వాటర్ ఎలా తాగాలి. ఎందుకంటే నిన్న కూడా చాలామంది ఏంటంటే బీపీ ఎక్కువ అవడం వల్ల రీమెడికల్ రాశారు. మనకి యూరిన్ లెవెల్లో కూడా మనకి ఓవర్ హీట్ అయిపోతే యూరిన్ లెవెల్లో మనకి ఎల్లోగా ఎలా చేంజ్ అయిపోతుందో దాంట్లో కూడా మెడికల్ రాశారు. ఇవన్నీ చిన్నవి అనమాట. చిన్న మీరు కానీ కరెక్ట్ చేసుకోకపోతే మాత్రం అనవసరంగా ఆర్ఎంఈకి వెళ్తారు. ఆర్ఎంఈకి వెళ్ళినప్పుడు మీకు టెన్షన్ అనేది పెరుగుతుంది. సో రిలాక్స్డ్గా ఉండండి. చాలా పాయింట్స్లో ఆర్ఎంఈస్ రాస్తున్నారు. అంత ఈజీగా అయితే మాత్రం ఫిట్ అవ్వట్లేదు అనమాట. సో వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్లో పెట్టాను కాబట్టి అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం ఉన్నది ఎస్ఎస్బి బిహార్లో ఉన్నాం అనమాట, కిషన్గంజ్. సో ఇక్కడైతే ఫుల్ రెయిన్ పడుతుంది. సో బయటికి వెళ్ళి అయితే నేను వీడియో చేయలేకపోతున్నాను. సో ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కంటెంట్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఫిజికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఈ ఏదైతే మనకి ఎస్ఎస్సి జీడీలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో అదైతే మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చిన్న అందరికీ ఫిజికల్ అయిపోతే మీ సీనియర్స్కి నేను ఏం చెప్పాను, 2018 నుంచి నేను మీ సీనియర్స్ అందరికీ నేను ఏం చెప్తున్నాను, నీకు కూడా అదే చెప్తాను. ఒక్కసారి మనకి ఫిజికల్, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే మెడికల్ అయిపోయిన తర్వాత కూడా కొందరు చాలా మంది ఏంటి నాకు జాబ్ వచ్చేసింది కదా ఆల్మోస్ట్ అని చెప్పి ఫ్రెండ్స్ తోని ఎరగబడిపోవడం, బండ్ల మీద వెళ్ళడం, టూర్లు వెళ్ళడం అవి అనేవి చేసుకొని చాలా మంది యాక్సిడెంట్ అయ్యి అంటే మనకి జాయినింగ్ కూడా లేట్ అయిన వాళ్ళు 1 year 2 years లేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలాంటి ఏమీ లేకుండా ఎవరికి ఏది షేర్ చేసుకోకుండా హ్యాపీగా ఇంట్లో ఉండడం, మన పని మనం అయితే చేసుకోవడం. అండ్ వీలైతే ఎస్ఎస్సి సిపిఓకి మనం ఎలా క్రాక్ చేయాలి అనే ప్రిపరేషన్ మనం ఇప్పటి నుంచే మనం చేసుకుంటే ట్రైనింగ్ కూడా బేసిక్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సో నువ్వు చేయవలసింది ఏంటంటే అనవసరమైన విషయాల్లో దూరకూడదు, అనవసరమైన ట్రిప్పులకి వెళ్ళకూడదు, అనవసరంగా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వకూడదు, అనవసరమైన గేమ్స్ ఆడకూడదు. జస్ట్ అలాగే వెళ్తావు, గ్రౌండ్కి వెళ్తావు, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటావు, ఇంటికి వచ్చేస్తావు, హెల్త్ మెయింటైన్ చేసుకుంటావు. జాయినింగ్ వరకు ఇలాగే ఉండాలి మనం. అవునన్నా. ఓకేనా? ఓకే అన్న. సో వెరీ గుడ్ చిన్న. సో సెకండ్ డే 1 అయితే మాత్రం నువ్వు చెప్పావు, మన వీడియో అయితే మాత్రం చాలా మంది తమ్ముళ్ళకి, చాలా మంది అమ్మాయిలకి కూడా ఉపయోగపడ్డది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇనిషియేటివ్. రాజు సియాద్రి కాల్ చేసిన నేను కాదనుకుంటా చెప్పావు. సో సెకండ్ డే ఎలా జరిగింది? సెకండ్ డే మనకి అంటే ఆల్మోస్ట్ మెయిన్ మెడికల్ ఎగ్జామినేషన్ అంతా చేస్తారని చెప్పావు. సో సెకండ్ డే ఎన్ని గంటలకు వెళ్ళావు, ఏంటి ప్రాసెస్ అనేది ఒకసారి షేర్ చేసుకుంటావా? మాకు 8 నుంచి 8:30 లోపు రమ్మని చెప్పారన్న ఎగ్జాక్ట్ గా. ఓకే. అందరూ వచ్చేటప్పటికి ఒక 9, 8:30 అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా బయట టెంట్ వేసి టెంట్ లో కూర్చోబెట్టారన్న చాలాసేపు. డైరెక్ట్ ఇందిరా ప్రియదర్శిని ఆర్ విశాలాక్షి నగర్? డైరెక్ట్ మన జగదాంబ 198 బెటాలియన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. జగదాంబ అంటే 198 బెటాలియన్ అంటే ఎక్కడ ఉంది కరెక్ట్ గా? ఇక్కడ సోమనాథ్ మెడికల్స్ అని ఉంటది, కేజీహెచ్ యువతల రోడ్ లో. ఇంకా మెడికల్స్ అన్ని ఉంటాయి అక్కడ, ఎదురుగా ఉంటది. ఇంకా ఎగ్జాక్ట్ గా ఇంకా అక్కడే మన ముందు రోజు డివిఏ అనేది ఎక్కడ అయిందో మెడికల్ కూడా అక్కడ సేమ్ ఎగ్జాక్ట్ లొకేషన్. సో ఇంకొక చిన్న క్లారిఫికేషన్. సో ఫస్ట్ డే డైరెక్ట్లీ మనం ఇంకా డైరెక్ట్ విశాలాక్షి నగర్ సెంటర్కి వెళ్ళకుండా డైరెక్ట్ మనం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మనం ఏదైతే ఉందో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అవునన్నా, నీకు బస్సు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. విశాలాక్షి నగర్ నుంచి డైరెక్ట్ గా మనం ఓన్ వెహికల్ లోనే మనం అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా మనం ఇందిరా ప్రియదర్శినిలోనే మనం రిపోర్టింగ్ ఇవ్వాలి. వెరీ గుడ్. ఓకే. సో సెకండ్ డే 8:30, 9 o'clock వెళ్ళిన తర్వాత 10th లోనే మీ క్యాండిడేట్స్ ఎన్ని మంది వచ్చారన్నారు? 32 members అన్న మా బ్యాచ్.
ఓకే. 100లోని మొత్తం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది 32, మిగతా అబ్సెంటీస్ కూడా ఉన్నారు. అబ్సెంటీస్ ఉన్నారు. ఎక్స్ సర్వీసెస్ ఒక 5 మెంబర్స్ అంతమంది ఉన్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు ఒక 27 మెంబర్స్ అలా ఉన్నారు. ఓకే. వెరీ గుడ్. ఓకే. సో తర్వాత ప్రాసెస్ ఏం స్టార్ట్ అయింది? ఒక 10:30, 11 అవుతుందన్న. ఒక బ్యాచ్ని తీసుకెళ్లారు. అంటే 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నారు డాక్టర్లు. ఓకే. ప్రతి డాక్టర్ దగ్గర ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక 10 మెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ మా బ్యాచ్ అయితే 4 ఇచ్చారు. మాకు ఫస్ట్ 4 పంపించారు. తర్వాత మాది అయిపోయిన తర్వాత మమ్మల్ని బయటని కూర్చోబెట్టేసి నెక్స్ట్ ఇంకా 4 తీసుకున్నారు. అది కాకుండా మిగతా 2 బ్యాచ్లు అయితే డైరెక్ట్ గా 10 తీసేసుకున్నారు డైరెక్ట్ గాను. తీసుకున్న తర్వాత మొత్తం ఇంకా అందరికి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇంకా మొత్తం ఇంకా ఫస్ట్ వెరిఫై చేసుకొని మొత్తం ఇంకా పైన హెడ్ టు వెయిట్ ఫస్ట్ ఇయర్స్ దగ్గర నుంచి ఈ అంటే బాగా చూస్తున్నారు అన్న. ఐస్ అయితే పక్కా చెక్ చేస్తున్నారు. నెంబర్స్ ఇచ్చారా, ఆల్ఫాబెట్స్ ఇచ్చారా? ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, నెంబర్స్ ఇచ్చారు, డైరెక్షన్స్ కూడా ఇచ్చారు అన్న. ఓకే. వెరీ గుడ్. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ కూడా అది ఈస్ట్ వెస్ట్ అంటే ఈ సింబల్ అనేది కిందకి మీదకి అలా పెట్టారు అన్న. డౌన్ సైడ్, అవునవును, అప్ సైడ్ ఉంటుంది. అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. దాని తర్వాత అయ్యి కలర్ బ్లైండ్నెస్ అయిపోయిన వెంటనే నోస్ డిఎన్ఎస్ అది చెక్ చేశారా? నోస్ డిఎన్ఎస్ అవన్నీ చెక్ చేశారు అన్న. దాని తర్వాత ఇయర్ డ్రమ్, ఇయర్ లో టెస్ట్ చేసి ఇయర్ డ్రమ్ చెక్ చేశారు. ఇయర్ అనేది బాగా క్లీన్ చేసుకుని వెళ్తే బెస్ట్ అన్న. ఎంత హైజీన్ గా ఉంటే అంత బెస్ట్ మనకి అక్కడ. అవును. అన్వాంటెడ్ హెయిర్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. అన్వాంటెడ్ హెయిర్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. పక్కా అడిగేస్తున్నారు. ఇంకా నీకు అబ్జెక్షన్స్ పక్కా అడుగుతున్నారు వాళ్ళు. మీరు ఇలాగ భర్తీకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంత అన్హైజీన్ గా ఉంటే ఎలాగా? మీరు ఒక డిసిప్లిన్ గా ఉండాలి. మీరు ఒక సోల్జర్ కింద వెళ్తున్నారు. మీరు డిసిప్లిన్ అనేది పక్కా మ్యాండేటరీ, బాగా మెయింటైన్ చేయాలి మీరు అని చెప్పి అడుగుతున్నారు పక్కాగా. సో ఏంటి అయిపోయిన వెంటనే హ్యాండ్స్కి వచ్చారా? హ్యాండ్స్, చెస్ట్. ఏంటి అయిపోయిన తర్వాత హెడ్ అంతా మొత్తం ఆపరేషన్ సర్జరీస్ ఏమైనా జరిగినాయా అని అడుగుతున్నారు. మొత్తం ఇంకా టాన్సిల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. అది అయిన తర్వాత చెస్ట్ ఎలాగ మనం ఎక్స్రే తీయించుకున్నాం కాబట్టి అది వాళ్ళు చూసుకుంటున్నారు. యూరిన్ టెస్ట్, అదే నార్మల్ గా ఇంకా అన్ని టెస్ట్లు ఏం చేస్తున్నారు, బ్లడ్ టెస్ట్ ఇంకా అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. అది సో హ్యాండ్ బెండ్స్ చెక్ చేశారా? హ్యాండ్ బెండ్ అనేది పక్కా చెక్ చేస్తున్నారు అన్న. ఓకే. హ్యాండ్ బెండ్ అనేది పక్కా చెక్ చేస్తున్నారు. అంటే వాళ్ళకున్న పారామీటర్స్, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, ఇంతవరకు ఉండొచ్చు, ఇంతవరకు ఉండకూడదు అని. డిగ్రీ దాటితే అది డిస్క్వాలిఫై కింద వస్తుంది. అవును. అంటే రీమెడీ ఆర్ఎంఏ అయితే పక్కా రాస్తున్నారు. అంటే నీకు చిన్న డౌట్ ఉన్నా సరే ఆర్ఎంఏ అయితే పక్కా రాస్తున్నారు అన్న. అవును. నీకు అప్పుడే చెప్పేస్తున్నారు, తమ్ముడు ఇలా నీకు ఆర్ఎంఏ రాస్తున్నాము, మీరు రంగారెడ్డికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి. ఓకే. సో ఇంద్రప్రదేశ్ స్టేడియంలో ఎవరెవరికి ఉన్నారో వాళ్ళు రంగారెడ్డి అనమాట. అంటే అందరూ ఒకటే కాదు, మాక్సిమం అందరూ మనం ఉన్న ఏ సెంటర్స్ ఉన్నా అందరికీ రంగారెడ్డి ఇస్తున్నారంట అన్న. ఓకే. అవునవును, అక్కడ రివ్యూ బోర్డు ఉందండి. అవునవును, అక్కడ ఇస్తున్నారు. అది అయిన తర్వాత ఇంకా చెస్ట్ మీద టాటూస్ ఉన్నా, హ్యాండ్ మీద టాటూస్ ఉన్నా, అదైతే పక్క అబ్జెక్షన్స్ అడుగుతున్నారు అన్న. ఎందుకు వేయించుకున్నారు మీరు? ఇలాగ ఫోర్సెస్ లోకి వస్తున్నప్పుడు టాటూస్ అవన్నీ ఎందుకు వేయించుకోకూడదు కదా? ఫింగర్స్ చెక్ చేస్తున్నారన్న, మన స్ట్రెంత్ చెక్ చేస్తున్నారు. ఎల్బో మీద నిలబెడుతున్నారు, లేకపోతే టో మీద నిలబెడుతున్నారు. వణుకుతున్నాయి. మనకు టో మీద నించున్నప్పుడు ఏంటంటే కాళ్ళు వణుకుతాయి. చాలా మంది వణుకుతాయి. డాక్టర్ పట్టుకొని స్టిఫ్ గా ఊపుతున్నారు మనల్ని. ఓకే, స్టిఫ్ గా ఉన్నాడు లేదా రాసేస్తారు. అవును. అది అయిన తర్వాత నాక్ని అన్న. నాక్ని ఫస్ట్ ఒక నీకు నీస్ అంటున్నా సరే కింద యాంకిల్స్ దగ్గర మన జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ నీకు ఒక 5 సెంటీమీటర్స్ బ్లాక్ లాంటిది కిందకు పెడుతున్నారు. అది పెట్టి కొద్దిగా అది ఫ్రీగా వెళ్ళిపోయింది అనుకో, నీకు నాక్ని ఉందని చెప్పి డౌట్స్ మీద ఆర్ఎంఏ రాస్తున్నారు. ఓకే. ఒకవేళ నీకు ఫ్రీగా వెళ్ళకుండా కొద్దిగా బాగానే ఉంటే ఓకే, పర్లేదు, పెద్ద అబ్జెక్షన్స్ రాయట్లేదు. కాకపోతే నీకు సీనియర్ ఆఫీసర్కి ఇలాగ మేము రికమెండ్ చేస్తాము, ఒక కమాండెంట్ కి తను ఓకే చెప్తే మేము ఓకే చేస్తామని చెప్పి. అవును. దాని తర్వాత ఫ్లాట్ ఫుట్ కూడా చెక్ చేస్తున్నాను. ఫ్లాట్ ఫుట్ ఏంటంటే మనం అక్కడ మాక్సిమం మనం చెప్పు లేకుండా ఉంటాం కాబట్టి మనకు కాళ్ళకి మొత్తం డస్ట్ అవన్నీ అంటుకోవడం వల్ల వాళ్ళకి ఈజీ అయిపోతుంది. చాలా ఈజీ అయిపోతుంది. ఫ్లాట్ ఫుట్ చెక్ చేస్తున్నారు. హైడ్రోసల్ కూడా చెక్ చేస్తున్నారు అన్న. అవును. పైల్స్ కూడా పక్కా చెక్ చేస్తున్నారు. పైల్స్ ఇంకా బాడీలో మెయిన్ పార్ట్ మొత్తం, ఇంకా మన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ చెక్ చేస్తున్నారు. అవును. సో పొట్టలోని నొక్కి చెక్ చేశారా? పొట్టలో నొక్కి చెక్ చేశారు. మన పొట్ట వృత్తి కూడా చెక్ చేస్తున్నారు అన్న. ఓకే. సో అంతా అయిపోయిన తర్వాత క్వాలిఫైడ్ స్లిప్ ఇచ్చేసి ఓకే చెప్పేశారా? క్వాలిఫై స్లిప్ అంటే ఏమి ఇవ్వలేదు అన్న. మీరు క్వాలిఫై అయ్యారు, మీరు ఫిట్ అని చెప్తున్నారు అంతే, అంతకుముందుకి ఇంకేం ఇవ్వట్లేదు. లాస్ట్ టైం అయితే యాక్చువల్లీ క్వాలిఫైడ్ అని ఇచ్చారు అనమాట. ఫిజికల్ క్వాలిఫైడ్ లిస్ట్ మనకి ఎలాగైతే ఇచ్చారో, అంటే మెడికల్ కూడా క్వాలిఫై అని ఇంకా లిస్ట్ వచ్చేది. డైరెక్ట్ మనం మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తాం. సో నిన్న టోటల్ ఎన్ని మంది ఫిట్ అయ్యారు చిన్న? మా దాంట్లో మా బ్యాచ్ 10 మెంబర్స్ 3 మెంబర్స్ అయ్యారన్న. మాక్సిమం డౌట్ ఉంటేనే అక్కడ రాస్తున్నారు అన్న ఆర్ఎంఏ. మాక్సిమం వాళ్ళు కూడా మనల్ని ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా అంతే, మన మన వాళ్ళు కూడా ఇలా మనలాగా వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు కష్టం. సో వాళ్ళు కూడా మాక్సిమం ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎంతైనా సరే. ఒకవేళ నీకు ఇది పక్కా మళ్ళీ రివ్యూ చెయ్యాలి అనే టైంకి వాళ్ళు పక్కా ఆర్ఎంఏ రాస్తున్నారు. అవునవును. సో స్టాఫ్ అంతా మెడికల్ ఆఫీసర్స్, సార్లు అందరూ అందరూ చాలా క్యాజువల్ గా ఉంటున్నారు, చాలా హోమ్లీగా ఉంటున్నారు అందరూ అందరితోటిని. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇది ఇంకా చాలా మంది టెన్షన్ పడిపోతారు బీపీ టెస్ట్ చేసినప్పుడు, హార్ట్ బీట్ టెస్ట్ చేసినప్పుడు. దాంట్లో ఏమన్నా రివ్యూ మెడికల్ రాశారా? మెయిన్ అదే అన్న, అందరూ టెన్షన్ పడడం వల్ల బీపీ 2 to 3 times చెక్ చేస్తున్నారు చాలా మందికి. అవును, అవును. 2 to 3 times ఫస్ట్ కూర్చోబెట్టి చెక్ చేస్తున్నారు 2 times, తర్వాత పడుకోబెట్టి చెక్ చేస్తున్నారు. ఇయర్స్ అవన్నీ అయితే పక్కా మ్యాండేటరీ అన్న, క్లీన్ చేసుకుని వెళ్ళడం బెస్ట్. అవునవును. అదైతే అడుగుతున్నారు, పక్కా అడుగుతున్నారు. అవును. సో టోటల్లీ అంటే మీ బ్యాచ్ అంతా ఎన్ని మంది ఫిట్ అయ్యి ఉంటారు? 32 మెంబర్స్కి 8+3 అయ్యారన్న. అవునవును. సో చూసారా, అంత అంటే ఏ మాత్రం డౌట్ ఉన్నా అంటే మాట్లాడింది ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ ఫిజికల్ నుంచి ఏంటంటే మనకి ఏ మాత్రం కొద్దిగా డౌట్ అనిపించింది, పారామీటర్స్ లోని వేరియేషన్ అనిపించింది అంటే అది డెఫినెట్లీ ఆర్ఎంబీకి రాస్తారు. అలా అంటే ఒకటి క్యాండిడేట్స్ అందరికీ నువ్వు ఎలాగో టాపిక్ తెచ్చావు కాబట్టి చెప్తున్నాను. క్యాండిడేట్స్ అందరికీ మనకి ఆర్ఎంబీ చేసినప్పుడు కూడా ఆర్ఎంబీలో కూడా ఫిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెన్షన్ పడకూడదు. ఓకే, ఇది ఒక చిన్న పాయింట్ వచ్చింది, వాళ్ళకి కూడా ఇది డెఫినెట్లీ సీనియర్ డాక్టర్ చూడాలి అని చెప్తేనే మనకి ఆర్ఎంబీ రాస్తారు. మరి ఆర్ఎంబీ రాస్తారు అంటే వాళ్ళ కలర్ బ్లైండ్నెస్ అక్కడికి వెళ్ళి ఇంకా మాక్సిమం అది అన్ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. కలర్ బ్లైండ్నెస్ అయితే చాలా మ్యాండేటరీ అన్న, పక్కా చెక్ చేస్తున్నారు అదైతే కలర్ బ్లైండ్నెస్. ఫస్ట్ మనకి ఏంటంటే డిఫెన్స్ లోనే మనకి ఇది ఒకటి, మన హ్యాండ్ బెండ్స్ ఒకటి, హాస్ని ఒకటి, ఫ్లాట్ ఫుట్ ఒకటి మెయిన్ అన్ఫిట్ పాయింట్స్ అనమాట. అవునన్నా. మనకి ఏమన్నా మనకి అన్ఫిట్ మనకి ఐస్ కూడా మనకి ఒక 6 meters ఇస్తున్నారు అన్న, కరెక్ట్ 19 feet. 19 feet నుంచి పెట్టేసిన తర్వాత కింద ఇంకా ఒక్కొక్క లెటర్ నెంబర్స్ డైరెక్షన్స్ ఉన్నాయి అందులో. అవునవును. ఎగ్జాక్ట్ గా అయితే నెంబర్స్ అడుగుతున్నారు, మాక్సిమం నెంబర్స్ కొద్దిగా చిన్నగా ఉన్నాయి బాగా. మాక్సిమం మన కాన్ఫిడెన్స్ బట్టి అన్న, హైలో అయితే మన కాన్ఫిడెన్స్ బట్టే చెక్ చేస్తున్నారు. మనం పక్కాగా చెప్పామంటే, పక్కా కాన్ఫిడెంట్ గా చెప్పాము అంటే మాక్సిమం ఫిట్టే చేస్తున్నారు అతను. వెరీ గుడ్. సో వెరీ నైస్ చిన్న, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసాం అనమాట. ఇంకా నేను క్వశ్చన్స్ అడగకుండా నువ్వు అన్ని చెప్పేసావు. వెరీ నైస్, వెరీ గుడ్ ఫర్ దాట్. సో వచ్చే క్యాండిడేట్స్ కి ఇంకా ఏమైనా టిప్స్ చెప్పాలనుకుంటున్నావు? సో ఎస్పెషల్లీ ఏంటంటే యూరిన్ టెస్ట్ లో చాలా మంది కొద్దిగా వెనక్కి వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అన్న, ఆయిల్ ఫుడ్, ఓవర్ హీట్ ఫుడ్ తీసుకోకుండా, కొద్దిగా టెన్షన్ పడకుండా, బీపీ అనేది రేజ్ అవ్వకుండా, మంచి కోకోనట్ వాటర్ కానీ, మార్నింగ్ మెడికల్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకుని వెళ్తే బెస్ట్ అన్న. ఇడ్లీస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకుని వెళ్తే బెస్ట్ తినడానికి. అవును. సో 8:30కి వెళ్తే నైట్ ఎంత అయింది నువ్వు వచ్చేసరికి? నేను వచ్చినప్పటికి 9 అయిపోయింది అన్న. 9:15 మాకు ఫిట్ అని చెప్పి మీకు డిక్లేర్ చేసి మమ్మల్ని ఇంక వెళ్ళిపోమని చెప్పారు. ఇంకా రీమెడికల్ రాసిన వాళ్ళకి ఫామ్ ఫిల్అప్ చేసి మీకు ఇలా రీమెడికల్ ఈ డేట్ని ఇస్తామని చెప్పి అన్నారు. మరి డేట్ అనేది మాకు చెప్పలేదు మరి. ఓకే, అది కూడా కనుక్కుందాంలే. సో నైస్ చిన్న, వెరీ నైస్ టాకింగ్ టు యూ. సో మన నైటే కాల్ చేస్తే నేను బాగా అలిసిపోయాను అన్నావు, బట్ నో ఇష్యూస్. ఇప్పుడు మార్నింగ్ చెప్పావు, ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో దట్ మన రేపు పొద్దున్న మీరు వచ్చే ఫ్రెండ్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ చిన్న, వెరీ ఆల్ ది బెస్ట్. బట్ నేను చెప్పే పాయింట్ అయితే మాత్రం చూసుకో, ఏమాత్రం అన్వాంటెడ్ ట్రిప్స్ కానీ ఏమున్నా హ్యాపీగా అవన్నీ అవాయిడ్ చేసేసి కొన్ని రోజుల తర్వాత ఒక్కసారి మనం డ్రెస్ చేసుకున్న తర్వాత అన్ని మనకు వాంటెడ్ ట్రిప్స్ అవుతాయి ఇంకా. అవునన్నా, అవునవును. సో హౌఎవర్ ఈ బేసిక్స్ మాత్రం ప్రిపరేషన్ లో ఉంచుకో. ఈవెన్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, ఏపీ పోలీస్ కూడా ఉంది కాబట్టి ఇది ఎలాగో వస్తుంది. వచ్చేది ఎప్పుడు మన సేఫ్ సైడ్ అవును. బట్ రిమైనింగ్ కూడా మన నాలెడ్జ్, మన ట్రైనింగ్ లో ఒక్కసారి వెళ్ళిన తర్వాత బుక్స్ పట్టుకోవడం అనేది గగనం అనమాట. అంత ఈజీగా ఇప్పుడే మనం బుక్స్ పట్టుకొని ఆ నాలెడ్జ్, ఆ బేసిక్స్ ని స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకో, మనకి రేపు పొద్దున్న వచ్చే ఎగ్జామ్స్ కూడా ఒక లెవెలే కాదు కదా, రేపు పొద్దున్న మనం డబుల్ స్టార్, ట్రిపుల్ స్టార్ అయ్యే ఛాన్సెస్ కూడా మన చేతుల్లో, మన క్యాలిబర్, సో అదంతా మన చేతుల్లో ఉంటారు కాబట్టి ఈ టైం ని అలా ఉపయోగించుకుంటే బెస్ట్. సో ఈవెన్ మన మెడికల్ వీడియో కూడా నేను 2-3 చేసిన వీడియోస్ లో కూడా నేను చెప్పిన పాయింట్స్ అన్ని నేను క్లియర్ గా చేశాను. సో ఐ హోప్ నా వీడియోస్ కూడా జనాలందరికీ ఉపయోగపడుతున్నాయి. పక్కా యూజ్ అవుతున్నాయి అన్న, పక్కా యూజ్ అవుతుంది. మీరు అలా అసలు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఒక్కళ్ళకి కాకపోయినా ఒక 10 మందికైనా యూజ్ అవుతుంది ఆ వీడియో. అవును, మినిమం ఒక రీచ్ ఉంటుంది, మినిమం ఒక 10 మందికి యూజ్ అవుతుంది పక్కా, చాలు. అవును. బట్ నైస్ చిన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వన్స్ అగైన్. సో వెరీ ఆల్ ది బెస్ట్ చిన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.